హాయ్, పాలు బియ్యం రుచికరమైన పాయసం ఎలా చేయాలో చెప్తాను వినండి. సింపుల్గా గ్లాస్ బియ్యం కుక్కర్లో వేసి దానికి 4 గ్లాసులు వాటర్ వేసి అది చక్కగా మెత్తగా ఉడికిన వరకు 4-5 విజిల్స్ వేయించాక అది తీసి సైడ్ పెట్టుకోండి. తరువాత ఒక గిన్నెలో 1 లీటర్ పాలు పోసి చక్కగా మరగనియండి. ఈ పాలు మరిగిన తరువాత మీకు ఈ కుక్కర్లో పెట్టుకునే అన్నాన్ని ఇందులో కలిపేసేయండి. కలిపి ఈ పాలు అన్నం ఉడికేటట్టు చూడండి. చక్కగా ఉడకాలి. ఉడికిన తరువాత లాస్ట్లో దింపుతాము. ఒక 5 మినిట్స్ ముందు చీనీ వేసి కలపండి. డ్రై ఫ్రూట్స్, నెయ్యి ఇవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఆప్షనల్ అండి. అవి ఉంటేనే బాగుంటుందని కాదు, అది లేకపోతే బాగోదని కాదు. ఎలా వేసుకున్నా మీ ఇష్టం అండి. అది టేస్టే ఉంటుంది. ఓకేనా? అలానే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మరికెన్నో వీడియోస్ ఇంకెంతో ముందుకు వెళ్తాం కదా ఫ్రెండ్స్. మా అబ్బాయి బర్త్డే అండి ఈరోజు. అదే స్పెషల్ పాయసానికి.